ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంగః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దేనినైతే మనం జ్ఞానం ద్వారా సాధించాలి అని అనుకుంటూ ఉన్నాము అట్టి ఆత్మ సాధ్య వస్తువు కాదు అనేది కూడా మనకు అర్థమైంది. అంటే ఏదైతే సాధ్యమో దానికి కర్మ అవసరమై ఉంటుంది, కర్మాపేక్ష. ఇది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. కనుక మామూలుగా కర్మ అనేటువంటిది, కర్మకు సంబంధించిన సాధనలు ఇక్కడేమీ లేవు. ఎప్పుడైతే ఆత్మ సిద్ధ వస్తువు అయిందో, అది ఉండి తెలియకుండా ఉండడమే గనక అజ్ఞానమే సమస్యగా ఉంది కాబట్టి దీనికి జ్ఞానమే ప్రధానమైనటువంటి సాధనగా తెలుస్తుంది. గనక జ్ఞానమేవ సాధనం ఇది ఏకే, ఒక జ్ఞానమే సాధన. కనుక సాధ్య వస్తువు ఉంటేనే సాధన. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సాధ్య వస్తువు ఉన్నప్పుడే సాధన. కానీ ఆత్మ సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు, స్వతః సిద్ధం. ఎప్పుడైతే స్వతసిద్ధంగా ఉందో ప్రత్యక్షాది ప్రమాణాలకు అందదు గనక శాస్త్ర ప్రమాణం దగ్గరకు మనం వచ్చాం. ఈ దశలో ఇంకొక చిన్న విషయం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శాస్త్రం ప్రమాణం అన్నప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాలకి ఎప్పుడైతే అందడం లేదో, శాస్త్రానికి గనక ఆత్మ అందితే ప్లీజ్ మళ్ళీ శాస్త్ర ఫలంగా ప్రమాణ ఫలంగా మిగిలిపోతుంది మళ్ళీ. అందువల్ల ఆ విషయంలో చూసినప్పుడు శాస్త్రం ఎట్లా ప్రమాణం అనేది కూడా అర్థం కావాలి. ఎందుకనంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆత్మ పుట్టడం లేదు. శాస్త్రం మనకు తెలియకముందే ఆత్మ ఉంది.
నాకు శాస్త్రం తెలియడం లేదు, నాకు సత్యం తెలియడం లేదు అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో వాడే ఆత్మ. అర్థమవుతుంది. కనుక అది ఉన్నదే. ఎప్పుడున్నది? శాస్త్రానికి ముందే ఉంది. అది ఉండడం వల్లనే శాస్త్రం చదువుతున్నాం. అది బాగా అర్థం చేసుకోండి. కనుక శాస్త్రము ప్రమాణం అంటే శాస్త్రం వల్ల ఆత్మ వస్తుంది, ఆత్మని శాస్త్రం ఇస్తుంది అని కనుక అంటే దాని యొక్క సిద్ధత్వానికి భంగం వాటిల్లుతుంది. కనుక ఆత్మ అనేటువంటిది ఉన్నదే. శాస్త్రం ఏం చేస్తుంది? మరి శాస్త్రం ఎట్లా ప్రమాణం స్వామి? ఆత్మ కాని దాన్ని తొలగిస్తూ ఉంది. అది తమాషా. అజ్ఞానం ప్రధానంగా ఉంది కనుక జ్ఞాన వృత్తి ద్వారా అజ్ఞాన వృత్తిని నిర్మూలనం చేసిన తరువాత ఏ ఆత్మ అయితే స్వయం ప్రకాశతే హి ఆత్మ, ఏదైతే స్వప్రకాశమై ఉందో అది సహజంగానే ఉంది కనుక సిద్ధ వస్తువు కనుక ఆ మేఘాల్ని తొలగిస్తే సూర్యుడు కనిపించినట్టుగా మేఘాపాయే అంశుమానేవ. కనుక ఒక వాయువు అలా వీచినప్పుడు, గాలి వీచినప్పుడు మేఘాన్ని తొలగిస్తుందేమో కానీ సూర్యుడిని తయారు చేయడం లేదు. సూర్యుడు ఉన్నవాడే. ఉన్న సూర్యుడు మనకు కనిపించకుండా పోవడానికి మేఘం అడ్డుగా నిలిచింది. గాలి వీచినప్పుడు గాలి చేస్తున్న పని ఏమిటి అంటే మేఘాన్ని తొలగించడమే. మేఘాన్ని తొలగిస్తే మేఘ అపాయే అంశుమాన్ ఇవ. సూర్యుడు ఎట్లాగైతే మనకు గోచరిస్తూ ఉన్నాడో కనుక మనలో ఏ అజ్ఞానం అయితే ఉందో, ఏ అజ్ఞానం ఉండడం వల్ల నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం నాకు కలగడం లేదో అటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి శాస్త్రం ఉపయోగపడుతూ ఉంది కనుక ఈ కోణంలోనే శాస్త్రం ప్రమాణం. అంతేగాని శాస్త్రం వల్ల ఆత్మ పుట్టుకొస్తుంది అనేది కూడా కాదు. శాస్త్రం చదవక ముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ఉందో ఇది ఆత్మే. స్వయం సిద్ధత్వాత్. ఎప్పుడైతే స్వయం సిద్ధంగా ఉందో, స్వతసిద్ధంగా ఉందో దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రమాణం లేదు. ఎందుకని? స్వయం ప్రమాణత్వాత్. తనకు తానే ప్రమాణం. నువ్వు మరొకటి ఉందా లేదా అని తెలుసుకోవడానికి నాకు ప్రమాణం అవసరం. మీరున్నారా లేదా అని తెలుసుకోవడానికి నాకు ప్రమాణం అవసరం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అట్లాగే నేను కొంత భాగాన్ని చూసి మరికొంత భాగాన్ని ఊహించినప్పుడు అది అనుమాన ప్రమాణం. కేవలం ఎలుక తోక మాత్రమే నాకు కనిపించింది అనుకోండి, దాన్ని చూచి ఎలుక అని నిర్ణయం చేస్తాను. ఎలుక శరీరం అంతా నాకు కనిపించడం లేదు, కేవలం తోక మాత్రమే ఉంది, మిగతాదంతా బిలంలో ఉంది. అయినప్పటికీ కూడా నాది ఎలుక అని నేను నిర్ణయం చేస్తాను. ఎందుకని? గతంలో ఎలుకని ఎలుక తోకని కలిసి చూసున్నాను గనక ఒక భాగం చూసేటప్పటికీ మొత్తాన్ని నేను నిర్ణయం చేస్తాను. ఇది అనుమాన ప్రమాణం. ఒక చోట మనకు పొగ కనపడుతూ ఉంది కనుక అక్కడ అగ్ని ఉంది అని ఊహిస్తాం. ఇది అనుమాన ప్రమాణం. ఇన్ఫరెన్స్, నాట్ పర్సెప్షన్, ఇన్ఫరెన్స్. కనుక ప్రత్యక్షం ఏదైతే ప్రమాణంగా తెలుస్తూ ఉందో ఇది పర్సెప్షన్, మనకు డైరెక్ట్ పర్సెప్షన్, ప్రత్యక్ష ప్రమాణం. అలా కాకుండా ఉండేటువంటిది అనుమాన ప్రమాణం. కనుక ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకి దేనికి అందనటువంటిది ఆత్మ. ఎందుకని? స్వతసిద్ధం కనుక స్వయం ప్రమాణమై ఉంది కనుక శాస్త్రం ఒక్కటే మనకి ఇక్కడ ఉపకరిస్తూ ఉంది. ఏ విధంగా? అందువల్ల శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ప్రమాణం అంటే ఆత్మను తయారు చేయడం కోసం కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కేవలం అజ్ఞాన నివృత్తి కోసం. అజ్ఞాన నివృత్తి జరిగితే ఏదైతే ఉందో అది ఆత్మ అయ్యింది కనుక ఈ విషయంలో స్వతసిద్ధంగా స్వప్రమాణంగా స్వతః ప్రమాణంగా ఏదైతే ఉందో అటువంటి ఆత్మ విషయంలో శాస్త్రం ప్రమాణం అని చెప్పాల్సి వస్తుంది. కనుక వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా, వేదాంత విజ్ఞాన అర్థాహ సునిశ్చితం. చక్కగా వాటిని అర్థం చేసుకున్న తరువాత, అది కూడా మనం అర్థం చేసుకోలేవు కనుక గురువు బోధిస్తాడు కనుక సర్వార్థాన్ గృణాతిథి గురువు. వాటి యొక్క అర్థాలనంతా కూడా విశేషించి ఆయన చెప్పిన తర్వాత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్. కాబట్టి ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలు ఏవైతే మన మనసులో ఇంతవరకు నిండిపోయి ఉన్నాయో వాటిని కాస్త దూరం చేసి సన్యాస సమ్యక్ న్యాస యోగ. కాబట్టి జ్ఞానం మీదనే మనసు లగ్నం చేసి యతయః శుద్ధ సత్వాః. కాబట్టి శుద్ధ సత్వులైనటువంటి యోగులు తే వారు బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. అక్కడ ఆగుణం. కనుక వీళ్ళు ఈ విధంగా వేదాంత విజ్ఞానాన్ని, తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యాల్ని గురుముఖతః అధ్యయనం చేసిన తర్వాత నేను ఏదైతే తెలుసుకుంటూ ఉన్నానో అది నాకన్నా అన్యమైనటువంటిది కాదు అనేటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏదైతే దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నమై ఉన్నదో అటువంటి అనంతమైనటువంటి బ్రహ్మము నేనే అనేటువంటి జ్ఞానం కలిగిన తరువాత తే బ్రహ్మలోకేషు పరాంతకాలే, పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. పరామృతం, అమృతం పరామృతం. అమృతం అంటే దేవతలకు లభ్యమయ్యేటువంటిది. ఆ అమృతం వల్ల దేవతలు తృప్తి చెందుతూ ఉంటారు.
కానీ పుణ్యం ఉన్నంత వరకు దేవలోకాలు ఉంటాయి, ఆ తర్వాత అవి పోతాయి అనేటువంటిది కూడా మీకు తెలుసు. అందువల్ల అది అమృతం. ఆ అమృతం కాదు ఇది. మృతం అమృతం పరామృతం. మృతం అంటే నశించేటువంటిది. ఈ ప్రపంచంలో ఏ ఉన్నవి నశించిపోతూ ఉన్నాయి. అందువలనే మనం వైరాగ్యంతో సన్యాస యోగాత్. ఆ సన్యాస ఎందుకో తెలుసా? ఎందుకు ఇవన్నీ వదిలిపెడుతూ ఉన్నాము? నేను ఆశించేటువంటివి ఇక్కడెక్కడ లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు గనక, ఇక్కడ ఏదో వస్తువులు దొరుకుతాయి కానీ నేను నిత్యతృప్తిని పొందే అవకాశం లేదు కనుక సన్యాస సమ్యక్ న్యాస. క్లియర్. ఇది మృతం నుండి విడిపడుతూ ఉన్నాం. ఒకవేళ యజ్ఞయాగాది కర్మలు చేస్తే తత్ఫలితంగా వచ్చేటువంటి స్వర్గాది సౌఖ్యాలు భోగాలు ఏవైతే ఉన్నాయో పరలోక భోగాలు, అవి అమృతం. ఇది మృతము కాదు అమృతము కాదు కనుక పరామృతం. అండర్స్టాండ్ ది పాయింట్. పరామృతం అంటే ఇక నశింపు లేనటువంటిది. అమృతానికి కూడా నశింపు ఉంది. మృతంతో పోల్చుకున్నప్పుడు అమృతం గొప్పది, ఎందుకంటే దుఃఖం తెలియని స్థితి కనుక. ఇది సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండేటువంటి స్వతసిద్ధమైనటువంటి స్వతహ ప్రమాణమైనటువంటి ఆత్మ విషయం గనక పరామృతం. అటువంటి అమృతత్వాన్ని అనుభవించినటువంటి వాడు పరిముచ్యంతి సర్వే. సర్వే ముచ్యంతి. సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విడిపడిపోతూ ఉన్నాడు. సర్వే ముచ్యంతి పరిముచ్యంతి పరితః ముచ్యంతి. చక్కగా విడిపోతూ ఉన్నాడు, అంతే, ఇంకేలే. కాబట్టి ఇంతవరకు ఏ దుఃఖాలైతే ఉన్నాయో, ఏ బాధలైతే ఉన్నాయో, ఏ కన్నీళ్ళైతే ఉన్నాయో, నేను పరిచ్ఛిన్నుణ్ణి, నేను పరిమితమైనటువంటి వాడిని, నాకు ఉండేటువంటి జ్ఞానం చాలా అల్పం స్వల్పం, నేను దుఃఖిని అని ఎవడైతే అనుకుంటున్నాడో ఈ సమస్తమైనటువంటి సర్వే ముచ్యంతి, ఈ సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి ముచ్యంతి విడిపడుతూ ఉన్నాడు. పరిముచ్యంతి పరితః ముచ్యంతి. చక్కగా దాని నుంచి విడిపడిపోతూ ఉన్నాడు. ఎప్పుడు? పరాంతకాలే. వెరీ గుడ్. ఎందుకంటే బ్రహ్మలోకేషు తే బ్రహ్మలోకేషు పరాంతకాలే. ఇక్కడ కొద్దిగా మీకు శాస్త్ర విషయం కొంత తప్పనిసరిగా చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ఎంత అవసరం అనేది వేరే విషయం కానీ, ఎందుకంటే ముండకలో దీన్ని డిస్కస్ చేస్తాడు చక్కగా. ముండకోపనిషత్తు కూడా ఈ వేదానికి సంబంధించింది, అథర్వణ వేదం. ఇప్పుడు ఏదైతే మనం కైవల్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నామో ఇది అథర్వణ అంతర్గతం, అథర్వణ వేదాంతర్గతం. అట్లాగే ముండకోపనిషత్తు కూడాను, అక్కడ కూడాను క్రమముక్తి జీవన్ముక్తి అని రెండు ఉన్నాయి. అంటే జీవించి ఉండగానే ముక్తి, ఈ దేహంలో ఉండగానే గురువు ద్వారా జ్ఞానాన్ని పొందిన తరువాత ఏది ఎవరు యతయ శుద్ధ సత్వాహ, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ అంతకుముందు ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఇంకొండకూడదు. అది పూర్తి చేసుకున్నటువంటి వాడు గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత తానే బ్రహ్మమని తెలిసిపోతుంది కనుక శ్రవణం జరుగుతుంది, ఆ తర్వాత మననం జరుగుతుంది, తర్వాత నిధిధ్యాసనలో జరుగుతుంది. శ్రవణం అంటే గురువు దగ్గర వినడం, ఇది ప్రధానమైన సాధన, ఇదే ముఖ్య సాధన. దీన్ని అంగి అంటారు. మననం నిధిధ్యాసన అంగాలు, ఇది అంగి ప్రధానమైనటువంటిది. శ్రవణమే సాధన. మననము అంటే సందేహ నివారణ. బాగా అర్థం చేసుకో. మనకేమంటున్నారంటే మననం అంటే మనం శ్రవణం చేసిన విషయాన్ని ఇంటికి వెళ్ళి మననం చేసుకోవడం, మళ్ళీ అంటే రిపీట్ చేసుకోవడం అంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది శ్రవణం చేసేటప్పుడే అర్థం కావాలి. ఒకవేళ శ్రవణం చేసేటప్పుడు అర్థం కాలేదనుకోండి, ఈయన వెళ్ళి మననం చేసేది దేన్ని? అర్థమైంది దాన్ని, అర్థం కాని దాన్ని. దిస్ ఇస్ ద ట్రబుల్. ఇవన్నీ కూడా శాస్త్రం ఒక్కొక్క పదాన్ని ఉపయోగించినప్పుడు అది బాంబులాగా పేలుతుంది చక్కగా అర్థం చేసుకుంటే. పదం యొక్క భావాన్ని పదమే చెప్తుంది. అది సంస్కృత భాషలో ఉండేటువంటి వైభవం అంతా అది. కనుక మననం అన్నప్పుడు ఇక్కడ విన్నదాన్ని మళ్ళీ వెళ్ళి జ్ఞాపకం చేసుకోవడం కాదు, జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఎందుకని? ఆత్మ జ్ఞాపకం వచ్చే వస్తువు కాదు. అదే గనక జ్ఞాపకం వచ్చే వస్తువు అయితే మర్చిపోవచ్చు కూడా. ఇప్పుడు మనం అనేకం జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాం, మర్చిపోతూ ఉన్నాం. ఆత్మను కూడా జ్ఞాపకం పెట్టుకునేటట్లయితే దాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకని? జ్ఞాపకం పెట్టుకునేది మనసు, మర్చిపోయేది మనసు. మనస్సు ఆత్మ ఉండడం వల్ల పనిచేస్తుంది. ఇది పాయింట్. అందుకని శ్రవణము, గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం శ్రవణం. మననం అంటే ఏంటో తెలుసా? గతంలో చాలా వినుంటాం తిక్కలంతా, అనేకం ఆలోచన చేసి ఉంటాం, అనేక గ్రంథాలు చదివి ఉంటాం. ఇది అనంతకోటి మంత్రాహ చిత్త విభ్రమకారక. అనేకం చదవడం వల్ల పిచ్చి పడుతుంది తప్ప అంతకన్నా ఇంకేమి లేదు. సక్రమంగా అర్థమైతే వేరు. కానీ ఏమో నా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా మీకు చెప్తున్నా పర్సనల్గా. ఏ శాస్త్రమే తెలియని వాడు కామన్ మ్యాన్ వచ్చి కూర్చున్నాడంటే వాడిని తయారు చేయడం చాలా ఈజీగా ఉంది. పుస్తకాలు చదివి వస్తారు చూడండి,
వాళ్ళలోకి జ్ఞానం ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎంత ఎక్కించినా ఒక పాడు బుద్ధి ఏదో ఒకటి పెట్టుకుంటారు తలలో. ఇది మననంలో జరుగుతుంది. ఇక్కడ ఏది విన్నా మళ్ళీ సందేహ నివారణ జరిగిందనుకోండి, అప్పుడు ఏదైతే శ్రవణం చేశామో దీని ద్వారా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోండి. కనుక మననం అనేది సందేహ నివారణార్థం, సంశయ నివృత్త్యర్థం. బాగా అర్థం చేసుకోండి. ఇంతవరకే మననం. ఆ తర్వాత నిధిధ్యాస, ఆ స్థితిలో తాను ఉండిపోవడం, ఇంతే. కాబట్టి ప్రధానమైనటువంటిది శ్రవణం. ఒకవేళ శ్రవణం జరిగిన తర్వాత మనకు ఏదో జ్ఞాపకం రాలేదనో మననం చేసుకోవాలనిపించింది అనుకోండి, అప్పుడు మననం కాదు చేయాలి, మళ్ళీ శ్రవణం చేయాలి. అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకని? నీకు అర్థం కానప్పుడు మననం చేసేది అర్థం కాని విషయాన్నే, కాబట్టి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పునః శ్రవణమేవ సాధనం. ఓకే, ఇలా గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత తత్వమసి ఈ మహావాక్యాన్ని గురువు వివరించినప్పుడు భాగత్యాగ లక్షణం ద్వారా చక్కగా మనకు అర్థమైపోతుంది. ఆ తరువాత అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమయ్యాను, ఇక ఏది నాకన్నా అన్యంగా లేదు, సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి బ్రహ్మము నేనే అనేటువంటి అనుభూతి, అద్వైతానుభూతి, నాట అనుభవము, అనుభూతి, అనుభవము కాదు అనుభూతి, సరేనా? అది కలిగిన తరువాత అద్వైతానుభూతి, ఇది జీవన్ముక్తి. ఇప్పుడు దేహానికే పరిమితంగా లేడు అంటే కుండలో ఉండేటువంటి ఆకాశానికి జ్ఞానం కలిగిందని అర్థం. ఇంతవరకు నేను కుండలో ఉండే ఆకాశం అనుకుంటూ ఉండింది, ఇప్పుడు నేను కుండలో ఉండే ఆకాశం కాదు, అవకాశ ప్రదాతృ ఆకాశ, అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను కనుక నేను ఆకాశం, సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నాను అనేటువంటి జ్ఞానం కుండలో ఉండేటువంటి ఆకాశాన్ని కలిగినట్లుగా ఈ దేహంలో నేను ఉండినా పిండస్థోపి సర్వవ్యాపీ భవతి, పిండస్థ అపి, కేవలం ఈ దేహంలో నేను ఉండినప్పటికి కూడాను సర్వవ్యాపీ భవతి, అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం నేనే అనేటువంటి జ్ఞానం కలిగితే ఇది జీవన్ ముక్తి. ముక్తి అంటే బంధం నుండి ముక్తి, బంధాత్ ముక్త. ఎప్పుడు? జీవన్, జీవించి ఉండగానే. కాబట్టి దేహం ఉండిన మీ దేహాలను ఎట్లాగైతే జ్ఞాని చూస్తూ ఉంటాడో తన దేహాన్ని కూడా అట్లాగే చూస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి దేహాలు ఉన్నాయి, ఈ దేహం కూడా ఉంది. అనేకమైన మట్టి పాత్రలు ఉన్నాయి, ఒక మట్టి పాత్ర కూడా ఉంది. ఆ మట్టి పాత్రలో ఉండేటువంటి ఆకాశం అనుకుంటూ ఉంది, నేను ఈ మట్టి పాత్రకు పరిమితమైనటువంటి దానికి కాను, ఆ మట్టి పాత్రలో ఉండేది కూడా నేనే, ఈ మట్టి పాత్రలో ఉండేది కూడా నేనే. కేవలం మట్టి పాత్రలోనే కాదు, మట్టి పాత్రలకి ఆవలుండేది కూడా నేనే. అంతర్బహిష్యత సర్వం. కాబట్టి అంతటా కూడా నేనే నిండి నిబిడీకృతమై ఉన్నాను అనేటువంటి జ్ఞానం ఏదైతే కలుగుతుందో ఇది జీవన్ముక్తి. అంటే జీవించి ఉండగానే మోక్షం కలిగింది అని అర్థం. ఇది జీవన్ముక్తి. రెండవది శాస్త్రంలో క్రమముక్తి అని ఒకటి ఉంది. క్రమముక్తి ఇదో క్రమంగా జరుగుతుంది. అంటే అంతకుముందు ఏదైతే రాగద్వేషాలని తటస్థం చేయాలనో, సాధన చతుష్టయ సంపద కలిగి ఉండాలనో, ఆ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. బాగా అర్థం చేసుకోండి. ఇటువంటి వాడు క్రమముక్తిలోకి వెళ్తాడు. ఇంకా అక్కడ చేయగలిగింది ఏమీ లేదు, తనలో ఏ విధమైనటువంటి దోషాలు లేవు, అంతఃకరణ శుద్ధి జరిగిపోయింది. గురువు దగ్గర కూర్చున్నాడు, వింటూ ఉన్నాడు, ఇంకా జ్ఞానం కలగబోతుంది. ప్రారబ్ధవశాత్తు మరణించాడు అనుకోండి, అది ఎందుకంటే దేహానికి ప్రారబ్ధం ఉంది, తాను ప్రయత్నం చేస్తూ ఉండినా దేహానికి ప్రారబ్ధం ఉంది. అటువంటి వాడు మరణిస్తాడు. తర్వాత ఏం కావాలి? మళ్ళీ పుట్టడు. ఇది క్రమముక్తి అంటే. మళ్ళీ పుట్టకుండా డైరెక్ట్గా బ్రహ్మలోకానికి వెళతాడని శాస్త్రం. బ్రహ్మలోకానికి వెళతాడని. అక్కడ ఏ బ్రహ్మ అయితే ఇక్కడ టీచర్ ఎవడైతే అశ్వలాయనుడు చెప్తూ ఉన్నాడో ఈ బ్రహ్మదేవుడే, ఇంకా ఇది స్వయం ప్రమాణంగా ఉంది, ఆయనే చెప్తున్నాడు కనుక మనకేం డౌట్ లేదు. అయ్యా నా లోకానికి వస్తాడు, బ్రహ్మలోకానికి. ఇప్పుడు అశ్వలాయన నీకు ఎట్లాగైతే టీచ్ చేస్తా ఉన్నానో వాడికి టీచ్ చేస్తాను మళ్ళీ అక్కడ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో పోర్షన్, సిలబస్, ఈ సిలబస్ని ఆయన కంప్లీట్ చేస్తాడు. అక్కడికి ముక్తి పూర్ణం, తరించిపోతాడు. ఇది క్రమముక్తి. అంటే ఈ గురువు ద్వారా పొందుతూ ప్రారబ్ధవశాత్తు కనుక దేహం పోతే ఆ తర్వాత బ్రహ్మలోకం వెళ్ళి ఆ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో సిలబస్, దాన్ని అక్కడ పూర్తి చేసుకొని జీవన్ముక్తిని అక్కడ ముక్తిని పొందడం, దీనిని క్రమముక్తి అంటారు, దానిని జీవన్ముక్తి అంటారు. ఈ రెండు ఉన్నాయి. అందువల్ల తే బ్రహ్మలోకేషు అంటే క్రమముక్తి. పరామృతాత్ పరిముచ్యంతి సర్వే జీవన్ముక్తి. మొత్తానికి రెండు ఒకటే, కావాల్సింది ఒకటే. ఇప్పుడు చెప్పండి, అక్కడికి పోయి వినడం కన్నా బొలే కాలేజీలో విని డైరెక్ట్గా వెళ్తే పోలా?
అంతే, ఇంకేమీ లేదు. ఎందుకంటే అక్కడ ఇంకేమీ లేదు చెప్పేది, ఇదే చెబుతాడు. ఏమో నన్ను అడిగితే కొంత ఇదే ఇక్కడే బెటర్ ఏమో, ఎందుకంటే ఎదుటివాడు అర్థం చేసుకుంటున్నాడా లేడని కష్టపడుతూ కూడా చెప్తాడు చెప్పేవాడు వక్త. అక్కడ అట్లేదు, చెప్పుకుంటూ పోతాడు, అర్థమైతే అర్థమైంది, మళ్ళీ లేకపోతే కష్టం. కనుక అక్కడ వినేది ఏదో అది ఇదే గనక ఇక్కడే వింటే హాయిగా మనకు శ్రవణం జరిగిన తర్వాత ఇక్కడే ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జీవన్ముక్తి. లేదంటే అక్కడికి వెళితే తే బ్రహ్మలోకేషు. అయితే అక్కడ కానీ ఇక్కడ కానీ ముక్తి కలగాలి అని అంటే జీవత్వం పోవాలి, జీవత్వ భావన పోవాలి. నేను ఈ కుండకే పరిమితము అనేటువంటి పరిచ్ఛిన్నమైన జ్ఞానం ఆకాశానికి నశించాలి. అట్లాగే నేను కేవలం ఈ దేహము అనేటువంటి భావన సంపూర్ణంగా పోవాలి. అందువల్ల పరాంతకాలే, వెరీ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. పరాంతకాలే, కాలే 3 పదాలు అవి. కాలే, అంతకాలే, పరాంతకాలే. అండర్స్టాండ్? అంతకాలే అన్నప్పుడు ఏ అంతకాలే? శరీర అంతకాలే, దేహ అంతకాలే, స్థూల దేహ భంగకాలే, ఇంకా స్థూల దేహ వినాశకాలే భంగకాలే. ఈ దేహం ఏదైతే ఉందో ఇది చనిపోయిన తర్వాత అంతకాలే కదా, అంతకాలేపి అంటుంటాం కదా. అంత్యకాలం అంటే ఏంటి? ఈ శరీరం పోవడం. కనుక అంతకాలే అన్నప్పుడు స్థూల శరీరం ఎక్కడైతే పోతూ ఉందో ఆ తర్వాత ఇంకా ప్రారంధం మిగిలితే బ్రహ్మలోకేష్. అండర్స్టాండ్? కాబట్టి స్థూల శరీర భంగకాలే, ఇది భంగమైన తర్వాత సూక్ష్మ శరీరం ఉంది. ఎందుకని? బ్రహ్మలోకం పోయి వినాలి అంటే మనసు ఉండాలి. ఈ దేహం ఇక్కడ కాలిపోవచ్చు, మనసు ఉండాలనా లేదా? ఆ మనస్సు సూక్ష్మ శరీరం. కనుక ఈ సూక్ష్మ శరీరంతో జీవుడు వెళ్ళి బ్రహ్మలోకంలో వింటాడు. మరి అక్కడ విన్న తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుందా? సూక్ష్మ శరీరం అంటే మనోబుద్ధులు, అంతే, ఇంకేం లేదు. మనసే ప్రధానం, అంతే, ఇంకే అంతకన్నా చతుష్టాయి. కనుక ఇక్కడ జీవన్ముక్తి జరిగిందనుకోండి, దేహం నుండి, దేహం ఉండగానే దేహం నుండి, ఇంద్రియాల నుండి, మనసు నుండి సంపూర్ణంగా విడిపడిపోతూ ఉన్నాడు. పనులు జరుగుతూ ఉంటాయి, అది తమాషా. కానీ నేనేం చేయడం లేదు, ఇది జ్ఞాని లక్షణం. ఇది 5వ అధ్యాయంలో చూస్తాం మనం భగవద్గీతలో. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిధుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నా ఏవ కించిత్ కరోమి ఇది, నేను ఏమీ చేయడం లేదు ఈ ప్రపంచంలో. మరి ఏంటయ్యా ఇన్ని చేస్తున్నావే? పశ్చన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్వన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అవి చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, కళ్ళు మూస్తూ ఉన్నాడు, కళ్ళు తెరుస్తూ ఉన్నాడు. ఇన్ని చేస్తూ కూడాను ఇవన్నీ కర్మలే అయినా నేనేం చేయడం లేదు. నైవేకించేత్ కరోమేతి. మరి ఎవరు చేస్తున్నారు? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి. ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ విషయాల్లో అవి తిరుగుతూ ఉన్నాయి. ఈ దేహం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో తిరుగుతూ ఉంది. నేను చూస్తూ ఉన్నా, మీ దేహాలను చూసినట్టే ఈ దేహాలను చూస్తున్నా. మీ ఇంద్రియాలు చెలిస్తూ ఉంటే ఎలాగైతే చూస్తున్నానో దీనిని చూస్తూ ఉన్నా. నేను దీనికి పరిమితమైన వాడిని కాదు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడిని. ఇది జీవన్ముక్తి. ఓకే. కనుక ఇక్కడ దేహం ఉండినా, మనస్సు ఉండినా దాని నుండి విడిపడిపోయి ఉన్నాడు జ్ఞాని. ప్లీజ్ అండర్స్టాండ్. కానీ క్రమముక్తికి పోతున్నాడే అతడు దేహం మాత్రం పోతూ ఉంది, కానీ బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజన్ లేదు. దేహం పోతూ ఉందే కానీ మళ్ళీ ఇతని వినాలనా లేదా అక్కడ బ్రహ్మలోకంలో? అందువల్ల మనసు ఉందా లేదా? ఉంది. సూక్ష్మ శరీరం కూడా ఉంది. అందువల్ల 2 పరాంతకాలే, స్థూల సూక్ష్మ శరీరాలు 2 ఉభయోహో 2 ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడాను వినాశకాలే భంగకాలే. సూక్ష్మ శరీరం కూడా పోయేటువంటి అది. అంతకాలే స్థూల శరీరాంతకాలే, పరాంతకాలే సూక్ష్మ శరీర భంగకాలే. కాబట్టి జీవత్వం ఎక్కడ పోతుందో తెలుసా? సూక్ష్మ శరీరం కూడా ఎగిరిపోతుంది, మనసు బుద్ధి కూడాను ఎగిరిపోతాయి. ఎందుకని? మనసుకు నేను పరిమితమైన వాడిని అనుకుంటే నేను జీవుడిని కాదు. నేను ఉండడం వల్ల మనసు పనిచేస్తుంది. ఇది అవగాహన. అంతస్తేన చైతన్య జ్యోతిష అవ్యభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి మనసు ఆలోచిస్తూ ఉందంటే కూడాను నేను ఉండడం వల్లనే, అంతర్జ్యోతిగా నేను ఉన్నాను గనక దానికి ప్రకాశం. దానివల్ల నేను కాదు, నా వల్ల అది. కనుక అది లేకపోయినా నేను ఉంటాను. నేను ఉన్నాను, స్థూల శరీరం ఉంది. నేను ఉన్నాను, సూక్ష్మ శరీరం ఉంది. స్థూల శరీరం పోతుంది, నేను ఉంటాను. సూక్ష్మ శరీరం పోతుంది, నేను ఉంటాను. దిస్ ఇస్ నాలెడ్జ్. అది ఇక్కడ జరగచ్చు, అక్కడ జరగచ్చు. కాబట్టి అంతకాలే పరాంతకాలే ఈ 2 కూడాను
బ్రహ్మలోకేషు అని అనడం వల్ల క్రమముక్తి, పరామృతాత్ పరిముచ్యంతే సర్వే, జీవన్ముక్తి. ఇవన్నీ కూడా ఈ ముక్తి, ఈ మోక్షం ఏదైతే ఉందో అది క్రమముక్తి కానీ లేక జీవన్ముక్తి కానీ ఈ రెండు కూడాను వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగాత్ యతః శుద్ధ సత్వాహ. ఓకే, కాబట్టి ఈ పరిస్థితి రావాలి గనక ఇప్పుడు ఏం చేయాలి? అదేదో జీవన్ముక్తి కావాలి స్వామీజీ మాకు అని ప్రిపరేషన్ ఉందా లేదా? ఎందుకంటే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు కనుక. అయ్యా అదేం పెద్ద విషయం కాదు. ఎందుకని? నేనేదో ఇంకేదన్నా ఒక శాస్త్రం నీకు చెప్తూ ఉంటే ఇది కొద్ది కష్టపడాలి. నేను మేక సందేశం చెప్తే కష్టపడాలి, రఘువంశం చెప్తే కష్టపడాలి. ఇది అట్లాంటిదేం కాదు. నేను మాట్లాడేది నిన్ను గురించే, చాలా ఈజీ నాకు. నేను కనుక నీకన్నా అన్యమైన దాని గురించి మాట్లాడితే కష్టం. నేను ఏమో చెప్పడం లేదు, నిన్ను గురించే చెప్తున్నా. నిన్ను గురించే చెప్పడం నీకు చాలా ఇష్టం. అర్థమవుతుంది? అందుకే కదా మనిషి ముఖం చూసుకునేది అర్థంలో. బాగలేకపోయినా కూడాను తన ముఖం చూసుకోవడం తనకు అందం, ఆనందం. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి విషయం చాలా జటిలమని అనిపిస్తుంది, కానీ శాస్త్రం అర్థమైతే, ప్రమాణం తెలిసి వస్తే, బోధనా విధి గనక ఉంటే ఇంతకు మించిన సులభమైనటువంటి విషయం మరొకటి లేదని పెద్దల అభిప్రాయం, అందరి అభిప్రాయం. అండర్స్టాండ్? కాబట్టి చెప్పడం కష్టం కాదు, చెప్పితే ఫలించకపోతుందేమో ప్రమాణం అనేదే ప్రాబ్లం. అందువల్ల తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవై. చూచారా, అది ఎత్తుకొని వస్తున్నాడు మళ్ళీ. నాయన నేనేమో చెప్పేస్తాను నీకు, ఎందుకని కైవల్యం అన్నాను కదా, ఇంకా టోటల్ కంప్లీట్ చేస్తాను దీన్ని. కానీ అంతకు ముందే మళ్ళీ నేను చెప్పిందంతా కూడా మళ్ళీ నాకే వచ్చి చేరి మళ్ళీ యజ్ఞం ఎప్పుడు అని అనుకుంటే, చూడు నీకు ఫలించాలి అని అనుకుంటే బ్రహ్మదేవుడు అశ్వలాయన మళ్ళీ నువ్వు రాకుండా బ్రహ్మలోకం మళ్ళీ వచ్చి తెలుసుకోవాలి అనేటువంటి అవగాహన నీకు రాకుండా పూర్ణం నేను చెయ్యాలంటే నువ్వు ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉండవో నాకు తెలియదు, కానీ నేను కూడా కొద్ది ప్రిపేర్ చేస్తా. ఎవరిని? అశ్వలాయన్ని కాదు, మనల్ని. కనుక ధ్యానం, శ్రద్ధ, భక్తి, ధ్యానయోగం కాదు. కాబట్టి భక్తితో ఉండాలి, దానివల్ల చిత్తశుద్ధి వస్తుంది కర్మయోగం వల్ల. మరి ధ్యానం కూడా చేయాలి, ఉపాసన, దానివల్ల నైశ్చల్యం కాదు, చిత్తశుద్ధి, చిత్త నైశ్చల్యం. కాబట్టి ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. ప్లీజ్. వివిక్త దేశేచ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరశరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం అచింత్యం అవ్యక్తం అనంతరూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోనిం తథాది మధ్యాంత విహీనం ఏకం తథాది మధ్యాంత విహీనమేకం విభం చిదానందం అరూపం అద్భుతం ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. ఇదంతా ధ్యానం. సగుణం నిర్గుణం, సగుణం నిర్గుణం రెండు. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ మనకు ప్రాక్టికల్. సగుణం ఎట్లా చేయాలి, నిర్గుణం ఎట్లా చేయాలి చెబుతూ ఉన్నాడు. ఇది ధ్యానం. ఎందుకో తెలుసా? ధ్యానంలో చిత్త నైశ్చల్యం వస్తే ఆ తర్వాత జ్ఞానం అనేది కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానం, ఇది ఒక్కటి తెలుసు.
ధ్యానం అంటే సగుణమే. ధ్యానము అంటే సగుణం, నిర్గుణం ధ్యానం కాదు. కొన్ని పదాలు అట్లా దొర్లిపోయి ఉండే, తమాషాగా వచ్చుండే. ఇంకా ఈ చాలా కాలం చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడేసిన తరువాత అవి అట్లా స్థిరపడిపోతాయి ఆప్తవాక్యాల్లాగా. ఉపనిషత్తు ప్రకారం నిర్గుణ ధ్యానం అనేది లేదు అసలు. నిర్గుణాన్ని ఎట్లా ధ్యానం చేసేది చెప్పండి? అసలు గుణమే లేకపోతే ధ్యానం చేసేది ఎట్లని? ఎవరు మాట్లాడతారు తెలుసా? నిర్గుణం మీద నేను ధ్యానం చేస్తున్నానని ఎవరికైతే ధ్యానం తెలియదో వాడు మాట్లాడతాడు. అది ఇంకీలే. ఇప్పుడు ఆకాశం, దీని మీద మీరు ధ్యానం చేయండి చూద్దాం. ఇంక మిగతా విషయాలు అనవసరం. ఆకాశంలో ఏ గుణం కనపడడం లేదు, ఇప్పుడు చేయండి. ఆకాశం మీద ఎట్లా ధ్యానం చేస్తారు? ఒకవేళ చేశారనుకోండి, ఆకాశంలో మేఘాలు పోతున్నట్టుగా చేస్తారు. అది ధ్యానం, సగుణం. ఆకాశంలో మేఘం కనపడితే సగుణం సార్. మన పూజా రూమ్లో విగ్రహం కనపడతా ఉంది, ఆకాశంలో మేఘం కనపడుతుంది. మేఘం లేకుండా ఆకాశాన్ని నువ్వు ఊహించలేకపోతున్నావు. అది తమాషా. కనుక ఆకాశము అనేది నువ్వు ధ్యానం చేయాల్సిన వస్తువు కాదు, నువ్వు తెలుసుకోవాల్సిన వస్తువు. అంతేనా? నిర్గుణము అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం కానీ ధ్యానం చేసే విషయం కాదు. ఊరికే ఉందా పదం. అందుకని నిర్గుణం విషయంలో ధ్యానం అని శాస్త్రం వాడదు. నిధిధ్యాసన, నిధిధ్యాసన, శ్రవణ మనన నిధిధ్యాసన. ఇది ఎవరికి? సాంఖ్యులకి. జ్ఞానయోగైన సాంఖ్యానాం. ఎవరైతే సాధువులు ఉండారో జ్ఞాన మార్గంలో వాళ్ళు పోతున్నారు కనుక శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాస. నిధిధ్యాసలో ఏంటి? అర్థం చేసుకోవడమే. దాన్ని శ్రవణ మననాల్లో అర్థమైన విషయంలో నిధిధ్యాసలో తాను పరబ్రహ్మముగా ఉండడం, అంతే. అర్థమవుతుంది? కనుక నిర్గుణం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయమే కానీ ధ్యానం చేసేది కాదు. ధ్యానము అంటే సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ధ్యానం. దిస్ ఇస్ ది డెఫినేషన్. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఇది మానస వ్యాపార, మనసుతో చేసేటువంటి కర్మ. నిర్గుణం అని ఎప్పుడైతే అన్నావో మళ్ళీ ఇంకా కర్మ కాదు. కనుక మనసుతో చేసేటువంటి కర్మ. ఎవరు? సగుణ బ్రహ్మం. ఎవరు సగుణ బ్రహ్మం? విశ్వరూపే పరమేశ్వరే. ఈ విశ్వరూపంలో ఎవడైతే కనపడుతూ ఉన్నాడో, ఈరోజు ఈవెనింగ్ చూస్తాం సృష్టి. కనుక ఈ విశ్వమంతా కూడా ఎవడైతే నిండి నిబిడీకృతమై ఉన్నాడో అటువంటి పరమేశ్వరుణ్ణి ఏ రూపంలో నువ్వు ధ్యానం చేయొచ్చు. ఎందుకని? అన్ని రూపాలు తానే. సముద్రం మొత్తం మీద నువ్వు ధ్యానం చేయలేకపోతే ఏ అల మీద నువ్వు ధ్యానం చేసినా సముద్రం మీద ధ్యానం చేసినట్టే. ఇది సగుణ విషయం. కాబట్టి సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఇది అది చివరకు వస్తున్నాడు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభం. కాబట్టి ఉమామహేశ్వర ధ్యానం. సరేనా? మళ్ళీ దాంట్లో లక్ష్మీనారాయణ, ఇది అదే. మళ్ళీ దాన్ని తీసుకొని రాబాకండి, లేనిపోని గొడవ. ఎన్నని చెప్తాడు. కాబట్టి ఏదో ఒక్కటి చెప్తే మనం దాన్ని అన్వయించుకుంటూ పోవాలి. కాబట్టి ఉమామహేశ్వర అన్నాడు అనుకోండి, చాలు. లక్ష్మీనారాయణ అంటే పెట్టుకో, అంతే. ఒకవేళ ఆయన లక్ష్మీనారాయణ అన్నాడు, ఇంకొక ఆయన వస్తాడు కైలాసం, ఆయన ఉమామహేశ్వర చెప్పలేదని. ఏదో ఒకటి చెప్తాడు, అన్నింటిని అర్థం చేసుకోవడం. అంతే. చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఉపనిషత్తు స్థాయి విషయాలు కావు. జస్ట్ లిసన్. అందువల్ల సగుణం తర్వాత చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నిర్గుణం దగ్గర స్టార్ట్ చేస్తున్నాడు. ఆ నిర్గుణం ఏమిటో సగుణం ఏమిటో ఇప్పుడు అర్థం అవుద్ది. కానీ అర్థం కాబోయే ముందు ప్రిపరేషన్ చాలా ఉండదు. అయ్యా నేను ధ్యానం చేస్తానంటాడు. ఇదిగో వివిక్త దేశేచ సుఖాసనస్థః. అది ఫాస్ట్. ఎక్కడ చేయాలి ధ్యానం? వివిక్త దేశేచ సుఖాసనస్థః. వివిక్త దేశః ఏకాంతే. వివిక్త దేశే ఏకాంతే సుఖాసనస్థః సుఖం ఆస్యతాం. ఇది ఏకాంతే సుఖమాస్యతాం. ఏకాంతంలో సుఖంగా కూర్చోమన్నాడు. అది తమాషా. ఆసనం కూడా చూడండి. సుఖాసనం ఎక్కడన్నా విన్నారు మీరు? అది శవాసనం విన్నాం. అయ్యా శీర్షాసనము, శవాసనము, పద్మాసనం. ధ్యానానికి పద్మాసనమా, సిద్ధాసనమా, వీరాసనమా అంటారు కానీ సుఖాసనం చూడండి. బ్రహ్మదేవుడు మాట. ఉపనిషత్తులు అంటే అంతే. కనుక వివిక్త దేశేచ సుఖాసనస్థః. అయ్యా ధ్యానం ఎక్కడ చేయాలి? వివిక్త దేశ అంటే నిర్జన ప్రదేశం, ఏకాంతం. ఏకాంతే సుఖమాస్యతాం. వివిక్త దేశేచ. దేనికి? నిర్జన ప్రదేశంలోనే ఎందుకు కూర్చోవాలి? తమాషా చూడండి. ఎందుకని స్వామీజీ నిర్జన ప్రదేశంలో ఎందుకు కూర్చోవాలి? వివిక్తే దేశే చిత్తం ప్రసీదతి యతః తతః ఆత్మాది భావన
వివిక్తే సంజాయతే, ఆత్మాది భావన వివిక్తే సంజాయతే. కాబట్టి వివిక్త దేశము అన్నప్పుడు ఎక్కడైతే ఎవ్వరూ లేరో అక్కడ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా సంపూర్ణంగా సత్యం కాదు, వినండి చెప్తాను. సంపూర్ణంగా సత్యం కాకపోతే ఆయన ఎందుకు చెప్పాడని మీరు అంటారేమో, అది కామెంటేటర్ మీద వదులుతాడు, అది ఉపనిషత్తు యొక్క విషయం. ఉపనిషత్తుని వివరించాల్సిన, ఇప్పుడు తత్వమసి అన్నాడు అనుకోండి, ఏముంది అక్కడ వివరణ? చెప్పేవాడు చెప్పాలి. ఇదంతా కూడా ఉపనిషత్తుల్లో ఇది బోధనా విధి. కాబట్టి ఒక పదం వదిలితే ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో సత్యం, ఆ శాస్త్రం తెలిసిన వాడు, అది శాస్త్రాన్ని రచించేవాడికి తెలుసు, శాస్త్రాన్ని ప్రవచించేవాడికి తెలుసు. అందువల్ల వివిక్త దేశే ఏకాంతం. ఏకాంతం ఎందుకు? చిత్తం ప్రసీదతి. కాబట్టి ధ్యానం చేయాలి గనక 10 మందిలో కూర్చొని ధ్యానం చేయలేం రణగుణ ధ్వనుల మధ్య, సరేనా? కానీ అర్జునుడికి ధ్యానం చెప్పింది రణగుణ ధ్వనుల మధ్య, 6వ అధ్యాయం. అది తమాష. భగవద్గీతలో ధ్యాన యోగం ఒక అధ్యాయం అంతా కూడాను ఈ కురుక్షేత్రంలోనే ఓ అని వాళ్ళు బూరగలు ఊదుతూ ఉంటే వాటి మధ్యలోనే చెప్పాడు. అది తమాష. ఎందుకంటే చెప్పినవాడు కృష్ణుడు, విన్నవాడు అర్జునుడు. అది కూడా ఉంది. కాబట్టి ఏకాంతంలోనే ఎందుకు ఉన్నా, ఏకాంతం అంటే ఏంటి? నిర్జన ప్రదేశం అన్నా. ఇది చూడండి, ఏకాంతానికి ఒంటరితనానికి ఉండే తేడా కూడా మనకు తెలియాలి. ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఏకాంతం కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, కూర్చుంటాం, ఎక్కడికో వెళ్ళి ఎవ్వరు లేని చోట భీమిలీ రోడ్లో ఎక్కడోకి వెళ్ళి ఎవ్వరు లేరని కూర్చున్నాం అనుకోండి, ధ్యానం స్టార్ట్ చేస్తాం. ఎందుకని? వివిక్త దేశేచ సుఖాసనస్థః. ఇది వివిక్త దేశం, ఎవ్వరు లేరు, నిర్జన ప్రదేశం, ఏకాంతంలో ఉన్నాను, హాయిగా కూర్చున్నాను, ఇంకా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయగానే ఏదన్నా వచ్చేసాయి అనుకోండి ఇంట్లో విషయాలు. ఇప్పుడు ఏకాంతం లేదు. ఎందుకని? ఇళ్ళు అయస్కాంతమే లాగింది మనల్ని. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మధ్య లేము అని అనుకుంటూ ఉన్నామే కానీ మనం ఎవరి మధ్య లేకపోవచ్చు, కానీ మనలో అందరూ చేరిపోయారు. వచ్చిన బాధ అది. అర్థమవుతుంది? కనుక వివిక్త దేశేచ అనగానే అది కూడా కాస్త దూరంగా పెట్టాలి. కానీ కేవలం ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నంత మాత్రాన ధ్యానం చేస్తాడని చెప్పడానికి కూడా లేదు. ఒక్కొక్కసారి అటువంటి చోటే, అంటే ఇప్పుడు అరణ్యాలకు పోయి కూర్చొని చేస్తామన్నాడు అనుకోండి, వాడు కళ్ళు మూసాడు అనుకోండి, కళ్ళు మూసిన తర్వాత వాడికి అనిపిస్తుంటుంది, ఏ పక్క నుంచి అయినా పులి వస్తే ఎట్లా, గూటు వస్తే ఎట్లా, ఇది. కాబట్టి నిర్భయంగా ఉండాలి, అభయస్థితి కూడా ఉండాలి ధ్యానానికి. అందుకని ఒక ప్రదేశంలోనే ధ్యానం జరుగుతుంది అనడానికి లేదు. కానీ ప్రారంభ సాధకులకి ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఒక టైం అయ్యా, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వు ధ్యానం చేయి అన్నాడు. బ్రహ్మముహూర్తం ఎంతసేపు ఉంటుంది? ఒక 1/2 అవర్ ఉంటుంది. ఇంతేనా మన జీవితం ధ్యానం? మరి మధ్యాహ్నం చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడు నడుస్తూ ఉండాలి. కానీ ప్రారంభ సాధకుడికి ఏదో ఒక టైంలో చెప్పాలి. ఒక ప్రదేశం, ఆ ప్రదేశానికి పోతే ఇంకొక ఆలోచన లేకుండా ఇదే ఉంటుంది అని. కేవలం మన ధ్యానం కనుక ప్రదేశం మీద ఆధారపడితే, స్పేస్ బౌండ్ అయితే రేపు కష్టం అవుతుంది ట్రాన్స్ఫర్ వస్తే. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ధ్యానం చేస్తున్నాను ఫలానా చోట కూర్చొని, మరి ఇక్కడి నుంచి రేపు నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అక్కడ ఈ ప్రదేశం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం సాగాలనా లేదా? అందువల్ల ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు, ఒక కాలానికి సంబంధించింది కాదు, కానీ ప్రారంభంలో మాత్రం ప్రదేశాలు కాలాలు కొద్దిగా ఉపకరిస్తాయి. అందువల్ల ఏకాంత ప్రదేశం, ఏకాంతే సుఖమాశ్యతాం వివిక్త దేశేచ సుఖాసనస్థః. కాబట్టి ఈ వివిక్త దేశం, ఎందుకంటే నా అనుభవంలో కూడా చిన్న విషయం ఉంది, ఇది పర్సనల్. నేను బాగా చిన్నతనంలో మా ఊరు పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉండేది. అక్కడ ఒక శివాలయం ఉండేది. అంత ఒక 2 కిలోమీటర్స్ కైవల్య అనేది అది ప్రవహిస్తూ ఉండేది. నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. భగవద్గీత చేత పట్టుకొని వెళ్ళేది, కొంచెం చదువుకుని తర్వాత ధ్యానం చేసుకునేది. అక్కడ స్నానం చేసి నదిలో ధ్యానం చేసుకుంటూ వచ్చేవాడిని. అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, ఒక పెద్ద బండ, దాని చుట్టూ వాటర్ తిరిగిపోతూ ఉంటుంది. దానికి ఆ వైపున చక్కగా ఇసుక అది ఇది చాలా అందమైనటువంటి సన్నివేశం. అటు చూస్తేనేమో తిరుపతి మనకు కొండలన్నీ పోతూ ఉంటాయి అట్లా వరుసగా. తూర్పు కనుమలు చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ వాతావరణం అక్కడ కూర్చొని చేసుకుంటూ ఉండేది. ఆ తరువాత కొంతకాలం అలా చేసిన తర్వాత అక్కడ తప్ప ఇంకెక్కడ నాకు ధ్యానానికి కూర్చున్నా, సపోజ్ నేను వెళ్ళే టైంకి ఎవరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, అందువల్ల దూరంగా వెళ్ళి ఏదో ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నారు, ధ్యానం సాగేది కాదు. ఎందుకనంటే అక్కడ కూర్చోలేదు అనేటువంటి అభిప్రాయమే ఉండేది. నా ప్రాక్టికల్గా నేను అనుభవించిన ట్రబుల్ చెప్తున్నాను మీకు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి కూర్చునేవాడిని, ఆడ ధ్యానం చేసుకుని తృప్తిగా లేచిపోతుండేవాడిని. ఇట్లా జరుగుతూ ఉండింది. ఒకరోజు నేను వచ్చే టైంకి చాలా ఆవేశంగా వచ్చాను ధ్యానానికి. ఆ రోజు అదే టైంకి ఆ బండ కింద నుంచి ఒక పెద్ద త్రాసుపాము ఇట్లా తిరిగిపోతా ఉంది.
నా పర్సనల్ లైఫ్ అట్లా తిరిగిపోతూ ఉంది. అది దాన్ని చూచాను, చాలా భయంకరంగా ఉంది. అది నన్ను చూస్తానే అలా ఎత్తి మళ్ళీ అట్లా అని అట్లా వెళ్ళిపోయింది. చూచాను. ఆ రోజు నుండి అక్కడ తప్ప ఇంకెక్కడైనా కుదురుతుంది ధ్యానం. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అసలు ఆ వైపు పోతే కదా నేను, అసలు ఆ వైపుకే లేదు, చాలా దూరం. అర్థమవుతుంది? అక్కడెక్కడో కార్నర్, ఇంక ఇది ఈ పక్కకి ఎందుకనంటే ఈ పాము. అప్పుడు అనిపించింది నాకు, మరి ఆ ప్రదేశంలోనే ఊరికి అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు, ఆ ప్రదేశంలో మనం ధ్యానం చేసేవాళ్ళం, ఆ ప్రదేశాన్ని అంత ప్రేమించేవాళ్ళం, ఎందుకని ఇది ఇట్లా అయిపోయింది? ఆ పామును చూడడం వల్ల. అర్థమవుతుంది? కనుక భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడాను ధ్యానానికి చాలా ఆటంకాన్ని కల్పిస్తూ ఉంటాయి. అందువల్ల ఎందుకు ఏకాంతము అని అన్నాడు అంటే ఇంకా చెప్తాడు. ఏకాంతం అని అనడంలో వివిక్త దేశేచ. ఇప్పుడు కారు నేర్చుకుంటాం అనుకోండి, ఎక్కడ నేర్చుకునేది మనం? అంతే, ఇంకేం వెరీ వెరీ సింపుల్. శాస్త్రం మనం చూడాలి అట్లా. ఇప్పుడు కారు నేర్చుకుంటాం కదా, డ్రైవింగ్ స్కూల్ ఎక్కడికి వాళ్ళు తీసుకెళ్ళేది మనల్ని? మంచి రోడ్లో జగదంబ సెంటర్లో నేర్పిస్తాడా మనకు? లే నైనా రా అని తీసుకెళ్ళి ఎక్కడికో ఊరు బయటికి తీసుకెళ్ళి ఒక మైదానంలో తీసుకెళ్ళి ఎవరు లేని చోట, ఎందుకని వాడు కారు కూడా డ్యామేజ్ కాకుండా ఉండాలి కనుక ఎక్కడ ఏమీ లేకుండా తాటి చెట్టు కూడా లేనటువంటి చోట చూసుకొని అక్కడ నేర్పిస్తాడు. అర్థమవుతుంది? కనుక ప్రారంభంలో అట్లాగని అక్కడ నేర్చుకున్నాం కదా ఇంక జీవితాంతం నేను అక్కడే కారు తోలుకుంటూ ఉంటానంటే అనవసరం కూడా. కాబట్టి ప్రారంభ దశలో మనకు డ్రైవింగ్ రాదు కనుక నిర్జన ప్రదేశంలో ఎవరు లేనిటువంటి చోట వెళ్ళి మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఒకటే చేత్తో ఎదురుగా వచ్చేవాడి కర్మ ఎట్లుంటే అట్లా, ఆయన ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. దేర్ఫోర్ ఎట్లాగైతే ప్రారంభంలో ఒక నిర్జన ప్రదేశంలో మనం కారులు నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత ఎక్కడికి వచ్చినా ఎలా సాగిపోతూ ఉందో, ప్రారంభ దశలో ధ్యానం కూడాను వివిక్త దేశేచ. కాబట్టి ఒక ఏకాంత ప్రదేశంలో చక్కగా కనుక మనకు అలవడితే ఆ తర్వాత 10 మందిలోకి మనం వచ్చిన మార్కెట్లో కూడా జరుగుతుంది ధ్యానం, నడుస్తూ ఉంటే కూడా జరుగుతుంది ధ్యానం, కారులో పోతూ ఉంటే ధ్యానం జరుగుద్ది, ఆఫీసులో కూర్చొని ఉంటే ధ్యానం జరుగుద్ది. అంటే ఫైల్స్ రాయొద్దని కదా నా ఉద్దేశం. అది జరుగుతూ ఉండినా ఇది జరుగుతూ ఉంటుంది. అది తమాషా. అది అంతవరకు రావాలి. ఇది అభ్యాసం వల్ల మనకు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఏకాంతే సుఖమాస్యతాం. అది అయ్యా పద్మాసనంలో కూర్చో, ఇదిగో సపోజ్ ఇది వీరాసనం, ధ్యానానికి ఎక్సలెంట్ ఇది, ఇలా కూర్చోడం సరేనా. ఇప్పుడు నేనంటే కుడికాలు మీద ఎడంకాలు వేస్తున్నాను అనుకోండి, సాధారణంగా ఎడంకాల మీద కుడికాలు వేసుకోవడం పద్ధతి. నాకు ఇది అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. అర్థమవుతుంది? వేసుకొని కూర్చోండి. ఇలా కూర్చున్నాం అనుకోండి, సపోజ్ ఆర్థరైటిస్ ఉండేవాళ్ళు ఉంటారు, ఆస్టియో ఆర్థరైటిస్, స్వామీజీ ఇంత నొప్పిగా, అటువంటప్పుడు నీకు ఏ ఆసనం బాగుంటే ఆసనం కూర్చో. అది తమాషా. తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు నాయన నువ్వు ఇలా కూర్చుంటేనే మోక్షం. ఇది ధ్యానంలో ప్రాబ్లం. అసలు ధ్యానం అనేది మోక్షానికి కాదని మొదటి తెలియదు వాళ్ళకి, అది మొదటి ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లాగే కూర్చోవాలి, నా గురువు ఇట్లాగే చెప్పాడు, గురువులు చెప్పిందే వినాలా, ఎన్ని కష్టాలైనా భరించాలా, దుర్భరమైన కష్టాలను కూడా భరించాలా, కఠోరమైన తపస్సులు చేయాలా. విశ్వామిత్రుడు పక్కన చుట్టూ పొట్టబెట్టింది, ఇంక మనకు కూడా పెట్టాలి. అది అర్థమవుతుంది? ఇవన్నీ అర్ధరహితమైన మాటలు. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా కూర్చోలేవో, ఎందుకో తెలుసా, శరీరం కనుక సుఖంగా లేకపోతే మనసు సుఖంగా ఉండదు. సింపుల్. మనసు సుఖంగా ఉండాలంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు కడుపు నొప్పి ఉంది, ఆయన ధ్యానం చేయమంటే దేని మీద చేస్తాడు? కడుపు నొప్పి మీద తప్ప. కృష్ణుడి మీద ఎట్లా చేస్తాడు చెప్పండి? అందువల్ల ఇలా పెట్టుకొని కాళ్ళు లాగుతూ ఉంటే మనం ధ్యానం చేసిన ఈ నొప్పుల మీద ధ్యానమే కానీ మరొకటి కాదు గనక అలా ఇలా కూర్చోలేనప్పుడు మామూలుగా కూర్చోండి. కొందరు స్వామీజీ అసలు పద్మాసనం కూడా మా వల్ల కాదు, చాలామంది అంటుంటారు, అసలు మడవడానికే కుదరదు, చాలా కష్టం స్వామీజీ అని. అట్లాగా అయితే ఏం చేస్తావని పడుకొని, వద్దు, అది అయ్యే పని కాదు, అది నిద్రపోవడమే. దాని క్వశ్చన్ అది మాత్రం నిషేధం. నా వరకు నేను ఒప్పుకోనది. ఎందుకంటే రివర్స్లో పోతుంది వ్యవహారం అంతా. ఇట్లా అంటాడు, కళ్ళు ఇట్లా పోతాయి. అందులో ధ్యానం లోపల చేస్తుంటాడు, లోపల లాగేస్తుంది, అది ధ్యానం ఏం కుదరదు. అది అంటది ఎందుకు వచ్చిన బాధ ఇదంతా, అనవసరంగా బొల్లయ్య కాలేజీ పోయి చెడిపోయాం, నా మాట విను నిద్రపో అంటే. అందులో పడుకునేది మాత్రం ధ్యానానికి లేనే లేదు. ప్లీజ్, అది శవాసనం, అది రిలాక్సేషన్కి అంతే పడుకోవడం. కనుక కూర్చొనే చేయాలి. ఆ కూర్చొని స్వామీజీ ఇట్లా కూర్చొని, ఓకే ఇంకేం చైర్లో కూర్చుంటావా, చెయ్యి, కమాండ్ డూ ఇట్, నథింగ్ రాంగ్. చైర్లో కూర్చొని చేస్తాను స్వామి, చెయ్యి, ఏమైంది? ధ్యానం చేయడం ముఖ్యం. అందువల్ల వివిక్త దేశేచ సుఖాసనస్థ, అది అర్థం. నువ్వు సుఖంగా కూర్చొని ఆయన సుఖం ఆశ్యతాం,
సుఖంగా కూర్చో. వివిక్త దేశేచ సుఖాసనస్థ. నెక్స్ట్ శుచిహి, శుభ్రత. మనం ఎక్కడైతే ధ్యానం చేస్తూ ఉన్నామో అక్కడ బాహ్య ప్రదేశం శుభ్రంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. అందుకని కొందరు అడుగుతారు, స్నానం చేసి చేయమంటారా? స్నానం లేకుండా ఇవన్నీ అనవసరమైన పని. స్నానం చేయకపోతే బురద రాసుకొని చేసుకో, ఎవడు వద్దంటాడు. ఇప్పుడు దేనికోసం నువ్వు ఎందుకు అడుగుతున్నావు అసలు ఆ మాట? స్నానం చేసి చేయాలని అంటే స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అనే భావం నీకే ఉంది కదా, చేయరాదా? ఏమైంది? మనకేమో నీళ్ళు కొరత, దానికి మళ్ళీ ఒళ్ళు బరువు అయింది. స్నానం చేసి ప్రశాంతంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, చేయొచ్చు, మంచిది. చక్కగా స్నానం చేసి చేయొచ్చు. శుచిహి కనుక బాహ్య ప్రదేశం శుచిగా ఉండాలి, మన దేహం శుచిగా ఉండాలి, మనం ధరించే వస్త్రాలు శుచిగా ఉండాలి. ఓకే, ఇదంతా శుచి. ఇది బాహ్య శుచి. ప్లీజ్, ఇదంతా ఎక్స్టర్నల్ ప్యూరిటీ. అంతటితో ఆగదు. ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయి, లోపల మాత్రం అంతా అశుద్ధం. ఇదేం చేయాలి ఇప్పుడు? ధ్యానం చేసేది ఎవరు? దేహం కాదు, మనసు. మనసు ధ్యానం చేయడానికి దేహం కూర్చోవాలి. కనుక ఇది శుభ్రంగా ఉండాలి. ఓకే, ఇదంతా కూడా బాహ్యం. బాహ్యాభ్యంతరాలలో శుచి, శుచి, శుభ్రత. కాబట్టి ఆంతర్యంలో కూడాను శుభ్రత, శుభ్రత, శుచి. అది ఆంతర్యంలో శుభ్రత ఏంటి స్వామీజీ? దేహం అయితే చక్కగా ఒక బకెట్ నీళ్లు పెట్టుకొని కడిగడ పడేస్తాం దాన్ని, సోప్స్ ఉండవు కనుక, ఇంక దాని గురించి ఆలోచన లేదు. మరి లోపలికి ఎట్లా బకెట్ ఎత్తుకొని పోవాలనో తెలియదు. అందువల్ల శాస్త్రం అన్నది నవారిణ శుద్ధ్యతే అంతరాత్మ. అది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అంతరాత్మ ఏదైతే లోపల ఉందో, ఇక్కడ అంతరాత్మ అంటే అంతఃకరణ, మనసు. మనసు ఏదైతే ఉందో అది శుద్ధ్యతి, దాన్ని శుద్ధి చేయాలి. ఎట్లా? వారిన శుద్ధ్యతే అన్నా. కాబట్టి నీటి ద్వారా దాన్ని శుద్ధి చేయలేము అన్నాడు. వారిన నీరు, నీరు జలం. కాబట్టి నవారినా శుద్ధ్యతే అంతరాత్మ. లోపల ఉండేటువంటిది మనసు కనుక దీన్ని నీళ్లతో కడగలేము, బకెట్ ఎత్తుకొని లోపలికి పోవడానికి అవకాశమే లేదు, డోరే లేదు. కాబట్టి నీళ్లతో దాన్ని శుద్ధి చేసుకోలేము. అందుకని మానస స్నానం, విష్ణు చింతనం. చూచారా శాస్త్రం. కాబట్టి భగవన్నామం చేసేది అందుకే. భగవన్నామం వల్ల శుద్ధి పడుతుంది. అసలు అశుద్ధం ఏంటి? అసలు అశుద్ధం ఏంటి అది తెలియాలి మొదట. అశుద్ధం ఏదో కాదు, ఇంతకుముందు చూసినట్టుగా రాగద్వేషాలే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రిపీటెడ్గా చెప్తున్నా ఈవినింగ్ మార్నింగ్. ఆ రాగద్వేషాలు ఉండే వాళ్ళతో మహాయాతన. ధ్యానానికి యథార్థం చెప్పాలంటే పనికే రారు. ప్లీజ్, రాగద్వేషాలు లేకుండా ఉండేవాళ్ళు లేరు. రాగద్వేషాలు సహజం, తగ్గించుకుంటూ రావాలి. శనైహి శనైహి, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. అలా తగ్గించుకోవాలంటే విచారం పెరగాలి, మనిషిలో వివేకం పెరగాలి, వాటి యొక్క నిరర్థకమైన పరిస్థితి తెలిసి రావాలి. అప్పుడే ఇది. కనుక శుచిహి, బాహ్యాభ్యంతరాలలో శుభ్రత. మనసు కూడా నిర్మలంగా ఉండాలి, మలం లేకుండా ఉండాలి. అది శుద్ధి. సరేనా? శుచిహి, శుచిహి. అనపేక్ష, శుచి, దక్ష, ఉదాసీనో గతవ్యద. భక్తుల లక్షణాలు చెప్పేటప్పుడు శుచి. భక్తుడు శుచిగా ఉండాలి. బాహ్యాభ్యంతరాల్లో శుభ్రత. కనుక వివిక్త దేశేచ సుఖాసనస్థ శుచి. అలా జరిగిన తర్వాత సమహ గ్రీవ శిర శరీర. గ్రీవ అంటే మెడ, కంఠం. శిర అంటే తలం కదా. గ్రీవ శిర శరీర సమహ. అది ఈ మూడు సమంగా ఉండాలి, ఎరెక్ట్ పొజిషన్లో ఉండాలి. అది ఇంకేమీ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు శరీరం ఇక్కడ వరకు సమంగా ఉందనుకోండి, ఎరెక్ట్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు చూడండి, ధ్యానం గ్రీవం ఎక్కడ ఉంది? అది ఆడ. కాబట్టి కంఠం ఇలా పెట్టడం. కొందరులా ఇది ఇంకా పెద్ద ధ్యానం. ఇలా లేకుండా సమహ, సమంగా ఉండాలి. ఏంటది? శిర శరీర గ్రీవ. గ్రీవ శిర శరీర సమంగా ఉండడం. ఇది ఎరెక్ట్ పొజిషన్. ఇంతే, ఇంకేం లేదు. దిస్ ఈస్ ది థింగ్. కాబట్టి వివిక్త దేశేచ సుఖాసనస్థ శుచి, బాహ్యాభ్యంతరాల్లో సమగ్రీవ శిర శరీర. నెక్స్ట్ అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య. ఇప్పుడు శరీరం వరకు అయిపోయింది, కూర్చున్నాం, ఆసనం వరకు అయిపోయింది, శుభ్రత వరకు అయింది. ఏ విధంగా కూర్చోవాలో ఎరెక్ట్ పొజిషన్లో కూర్చున్నాం. నేను ఇది మీకు ధ్యానం క్లాస్ కూడా ఇస్తానులేండి, ఈవినింగ్ క్లాస్లో చెప్తాను. ఒకరోజు, ఒక 2-3 రోజులు అయిన తర్వాత
అసలు ధ్యానం ఎలా చేయాలనేది ఈసారి క్లాస్ కూడా కండక్ట్ చేస్తాం. దేర్ఫోర్ అత్యాశ్రమస్థ, అత్యాశ్రమం అంటే సన్యాసాశ్రమం అంటే సన్యాస భావం ఇక్కడ అత్యాశ్రమస్థ. కాబట్టి సన్యాస భావంతో మనం నిన్న చూచాం సన్యాస యోగాత్, సన్యసించడం సమ్యక్ న్యాస. ఇప్పుడు ఏమి చేయాలో తెలుసా? వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కనుక ధ్యానంలో మనలో ప్రవేశించాయనుకోండి కుదరదిక. కనుక వాటిని సన్యసించాలి. సన్యసించాలి అంటే ధ్యానం చేసినంత వరకు చెప్పాలి మనసుకి, ఓ మనసా నేను ఒక అర్ధగంట ధ్యానం చేస్తాను, ఈ మధ్యలో విషయాలు ఏవి మన దగ్గరికి రాకుండా ఉండాలి, మన ఇద్దరమే ఉండాలి, భగవంతుని పెట్టుకొని ధ్యానం చేయాలి అని చెప్పి ముందే మనసుకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఒక సజెషన్ ఇవ్వాలి. వింటుంది మనసు, ఇవ్వాలి, మనం ఏదైనా ఇవ్వాలి, వింటుంది. కనుక ఆ విధంగా బాహ్యంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అవి వచ్చి మనల్ని కలత పెట్టకుండా ఉండాలి అంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెట్టుకొని ఉన్నాం కనుక వాటిని కంప్లీట్గా సన్యసించాలి. అది అత్యాశ్రమస్థ. సన్యసించిన తర్వాత అవి లోపల ఉండకూడదు. ఎందుకో తెలుసా? అవి గనక లోపలుంటే కలవర పెడుతూ ఉంటాయి. మళ్ళీ మనం ధ్యానం స్టార్ట్ చేస్తాం, అవి ఏవేవో జ్ఞాపకం చేస్తాయి. వచ్చిన బాధ అది, నిన్న ఆ పని ఆగిపోయింది, ఈ పని ఆగిపోయింది, అది ఎప్పుడు చేస్తాము, అక్కడికి పోవాలన్నా లేదా, ఇక్కడికి పోవాలన్నా లేదా, అది ఏమవుతుంది, ఇది వస్తుందా రాదా, అది పోతుందా పోదా, ఇవన్నీ స్టార్ట్ అయిపోతే ఒక అరగంట ఇదే ధ్యానం అయిపోద్ది. అందుకని అత్యాశ్రమస్థ చాలా ఇంపార్టెంట్. సన్యాస భావం ఉండాలి, సన్యాసించాల్సిన అవసరం లేదు, సన్యాస భావం ఉండాలి. సన్యాసి ఏ విధంగా అయితే తనకన్నా అన్యమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడో ఆ విధంగా మన ధ్యానయోగి, ఈ కర్మయోగి కూడా ఈ సమయంలో అత్యాశ్రమస్థ సన్యాస భావంతో ఉండాలి. ఉన్న తర్వాత సకలేంద్రియాణి నిరుధ్య, ప్లీజ్, సకలేంద్రియాణి నిరుధ్య, మన ఇంద్రియాలని నిగ్రహించాలి. ఇంద్రియాలని నిగ్రహించడం ఏంటి స్వామీజీ? విషయాలు బయట ఉన్నాయి, ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంబంధాలు ఏర్పరచుకుంటే సుఖదుఖాలు శీతోష్ణాలు కలుగుతూ ఉంటాయని నిన్న చూచాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖదాహ ఆగమాపాయిన అనిత్యా తాం స్థితిక్షస్వ భారత. మొన్న సాయంత్రం ఉపన్యాసం అంతా దాని మీద నేను నడపడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? అది అర్థం కాకపోతే ధ్యానం కుదరదు, తితిక్ష. అందుకని సకలేంద్రియాన్ని నిరుధ్య, ఇంద్రియాల్ని నిగ్రహించాలి. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం, ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అనుకోండి, కళ్ళు కనుక తెరిచి ఉంటే, అందుకని కొందరు అడుగుతారు, స్వామీజీ కళ్ళు తెరిచి ధ్యానం చేయమంటారా, కళ్ళు మూసి చేయమంటారు. ఈ మూసుకొని ఆయన ఎందుకని ఇప్పటి వరకు చూసింది చాలే ఈ ప్రపంచాన్ని, ఇంకేముండదు చూడడానికి, కొద్దిగా మూసుకొని భగవంతుని చూస్తే లేదు, కళ్ళు తెరుచుకొని చేస్తా, చేయొచ్చు, తప్పు లేదు, కళ్ళు తెరుచుకొని చేయొచ్చు అడ్వాన్స్డ్ సాధక్స్. కానీ వచ్చిన బాధ ఏంటంటే కళ్ళుతో చూచామనుకోండి, ఇంతవరకు ఏది చూస్తే ఏ రూపం కంటబడితే దాన్ని వెంటబడడం మనకు అలవాటు పడిపోయింది కనుక ఇప్పుడు ఏదన్నా కంటబడింది అనుకోండి దాని మీద పోద్ది. వచ్చిన బాధ అది. ఓకే, ఒక పక్షిని చూసినా కూడా మనసు వెళ్ళిపోద్ది, దానికన్నా తీవ్రంగా పోద్ది. ఒక పక్షిని చూసామనుకో, అందంగా ఒక పక్షి పోయింది అనుకోండి, ఒక కొంగ పోయింది అనుకోండి, ఈ కొంగని ఒక ఇంట్లో చూసామనుకోండి, ఈ కొంగని చూడగానే గుణక్రియ విశేష సంబంధం ఆ ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఆ ఇల్లు జ్ఞాపకం వస్తానే ఆ ఇంటి ఓనర్ జ్ఞాపకం వస్తాడు, ఆయనకి మనకుండే సంబంధం జ్ఞాపకం వస్తుంది. ఆ సంబంధం మంచిదైతే రాగం, ఆ సంబంధం బాగాలేకపోతే ద్వేషం, ఈ రెండు తయారై. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రారంభ దశలో కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మంచిది. తర్వాత కళ్ళు తెరిచినా కూడా అదే ధ్యాస ఉంటుంది. కనుక ప్రారంభం కనుక ఇది కళ్ళు మూసుకోవడమే మంచిది. కొందరు చెప్తూ ఉంటారు, వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పరు, కళ్ళు తెరవమని చెప్పరు. ఇది ఒక తమాషా వాళ్ళ, ఇది దరిద్రం, ఇది దరిద్రం. ఇది అసలు వాళ్ళ కర్మ ఏంటంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు శైవాంతరే భ్రువోహో అన్నాడు ధ్యానయోగంలో. వచ్చిన బాధది. ఎప్పుడైతే స్వామి కృష్ణుడు చెప్పిందే ఇది, అయ్యా స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ 6వ అధ్యాయాన్ని ప్రారంభం చేయబోయే ముందు 5వ అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తూ 6వ అధ్యాయం ధ్యానయోగం కనుక దాన్ని స్టార్ట్ చేయబోయే ముందు దీని నుంచి కనెక్షన్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా? ధ్యానం చేయాలనేటువంటి వాడు ఎలా చేయాలంటే 5వ అధ్యాయంలో ఉంది, ఇది 6 కాదు. స్పర్శాన్ కృత్వా, స్పర్శాన్ మీకు చెప్పాను మొన్న, విషయాలు, శబ్దాది విషయాలు, స్పర్శాన్ ఆబ్జెక్ట్స్, కృత్వా బహిః బాహ్యాన్. విచిత్రం, బాహ్యంలో ఉండే వస్తువుల్ని బాహ్యంలో ఉంచి, చూడండి తమాషా, స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ చక్షు చ
ఏవ అంతరే భ్రువోహో. కాబట్టి కళ్ళు మూసి దృష్టిని భ్రువోహో భ్రూమధ్యంలో పెట్టమన్నాడు. భ్రూమధ్యం అంటే ఈ రెండు మీరు ధ్యానం వద్దులే, ఇప్పుడు మీరు కళ్ళు మీ పక్కండి. ఇప్పుడు నేనేం చెప్పాను ధ్యానం? జస్ట్ లిసన్. ఇది శ్రవణమే, ఇక్కడ ఏమొద్దు, యాక్షన్ వద్దు ప్లీజ్. నా భయం ఏమి లేదు, అట్లా అంటే మళ్ళీ పోద్దామని. జస్ట్ లిసన్. కాబట్టి రెండు కనుమమ్మల మధ్య ఉండేటువంటి ప్రదేశం భ్రూమధ్యం. ఓకే, కళ్ళు మూసి చక్షుహు చ ఏవ అంతరే భ్రువోహో లోపల భ్రూమధ్యంలో చూడమన్నాడు గనక భ్రూమధ్యం ఇక్కడ కదా ఉంది, కళ్ళు కింద కదా ఉన్నాయి, ఇట్లా చూడాలేమో అని వాళ్ళ ఉద్దేశం. నేను చెప్తున్నా దానివల్ల కంటికి ఎక్కడెళ్ళి అంటే చిన్నప్పుడు తెలియక చేశాము ఇవన్నీ. ఓ స్వామి వారు చెప్పాడు, నాయన ఇట్లా చేయని. నేను అలా చేసి కొట్టుకొని కళ్ళు. ఒక దశలో ఏ శాస్త్రం తెలియని వాడు నాకు ఒక మామూలు మాట అన్నాడు. అది మనసు మా ఇంటికి వచ్చండి, నేను ఇది చేయడం చూసి పాప అతనికి ఏమీ రాదు, ఒక పెద్దవాడు, ఒక 60-65 సంవత్సరాలు మా బంధువు. అతను అన్నాడు, చిన్నవాడు, నేను పిలిచి అబ్బాయి ఇట్రా, ఏంది ఇలా పెట్టుకొని కూర్చొని ఉండవే అన్నాడు. అది ధ్యానం అండి అన్నా నేను. అతను చిన్నమాట ఒక మాట అన్నాడు నాతో, అది ఇప్పుడు నేను శాస్త్రీయంగా చెప్తా, అతనికి శాస్త్రం రాదు. ఏమన్నాడంటే, అసలు భగవంతుడు ఇట్లా పెట్టినాడు కదా కళ్ళు, దాన్ని ఎట్లా ఎత్తేది ఏంటి అన్నాడు. అది నాకు స్ట్రైక్ అయింది, నిజమే కదా, న్యాచురల్గా కళ్ళు ఇలా చూసేటప్పుడు మనం ఇలా ఎత్తడం ఏంటని. శంకర భాష్యంలో క్లియర్, భ్రూమధ్యంలో చూచినట్లుగా, యాజ్ దో యు ఆర్ సీయింగ్. ఆచార్యుల వారు పశ్యన్ ఇవ, చూచినట్లుగా ఉండమన్నాడు అంతే. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉన్నాయండి, కళ్ళు మూసి ఆకాశంలో మేఘాలను చూడలేము మనం, చెప్పండి. ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నాం, ఆ చెట్టులో మామిడి పండు ఉంది, మనం చూసాం దాన్ని. ఇప్పుడు కూర్చున్నాం, కళ్ళు మూసాం, ఇట్లా చూచి మామిడి పండు ఎట్లా ఉందో చూడలేమా? ఇట్లా ఎత్తి కానీ చూడలే. అరే, కళ్ళు మూసినప్పుడు ఆటోమేటిక్గా కనపడుతుంది విషయం, అంతే, చూచినట్లుగా. కాబట్టి ఇలా అలా ఎత్తాల్సిన అవసరం లేదు, మామూలుగా. ప్లీజ్, కళ్ళు మూసుకోవడం ప్రారంభ దశలో మంచిది. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్. ఎంత అందమైన మాట చూడండి. బయట ఉండే వస్తువుల్ని బయటే ఉంచి, ఇది మామూలుగా గీత చదివే వాళ్ళకి అనిపిస్తుంది, ఏదేదో మాట్లాడతాడు అబ్బాయి కృష్ణుడు. బయట ఉండే వస్తువుని బయట ఉంచేది ఏంటి? బయటే ఉండయి కదా, ఆయనే చెప్తాడు కదా, స్పర్శాన్ కర్త్వా బహిః బాహ్యాన్. బహిః అవి బయటే ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఎందుకని వాటిని బయటే ఉంచమంటున్నాడు? అవి ఉండేది బయటే కదా, శబ్దాది విషయాలు బయటే కదా ఉండేది. అర్థమవుతుంది? ఆయనకి తెలియక కాదు. చింతయంతః విషయాన్ పురుషస్య ఆసక్తి విషయేషు సంపద్యతే. వచ్చిన బాధ, విషయాలు బాహ్యంలో ఉన్నాయి, ఆయనకి తెలుసు ఆ విషయం, తెలియక కాదు. విషయాలు లోపలికి రాలేవు, వాటికి ఏం కాళ్ళు లేవు. అవి ఎట్లా వస్తాయో తెలుసా? మనం ఆలోచిస్తే వస్తాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, 2వ అధ్యాయం. కాబట్టి వాటి గురించి ఆలోచిస్తే, చింతయంతః విషయాన్ పురుషస్య ఆసక్తి విషయేషు సంపద్యతే. కాబట్టి ఎప్పుడైతే బాహ్యంలో ఉన్నవో ఆ శబ్దం కానీ, ఒక రూపం కానీ, రుచి కానీ, వాటిని గురించి చింతించినప్పుడే అవి ఎంటర్ అవుతాయి. అందుకని వివిక్త దేశ ఎందుకు బొమ్మన్నాడో తెలుసా? ఇంట్లో కూర్చొని మన గదిలో హాయిగా మనం ధ్యానం చేసుకోవచ్చు. సపరేట్గా ఒక గది ఉంటుంది, పూజా గది. ఆ పూజా గదిలో కూర్చొని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఫోన్ మోగిందనుకోండి, శబ్దం, అది బాధ. ఫోన్ ఎక్కడుంది? బయట ఉంది. వాళ్ళు ఎవరో ఎత్తుతారు, ఎత్తి ఏదో మాట్లాడతారు, పెట్టేస్తారు, అయిపోయింది. మనం ధ్యానం చేసుకొని వచ్చి అడగచ్చు కావాలంటే. లే, అది ఎవరిది అయి ఉంటుంది. ఇది ధ్యానం, ఇది ధ్యానం, దీని పేరు ధ్యానం. కనుక ఎవరిది అయి ఉంటుంది? బహుశా ఆవిడది అయి ఉంటుందే, అతనిది అయి ఉంటుందే, ఇంకా అతనికి సంబంధించి మనకుండే కనెక్షన్స్, ఆవిడికి సంబంధించి మనకుండే సంబంధాలు, నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరగాలి, ఒకవేళ ఈ ఉద్దేశంతో ఇది అడుగు ఉంటుందే, లేకపోతే ఆ ఉద్దేశంతో అడిది అడుగు ఉంటుంది. ధ్యానం ఎక్కడుంది? సరిపోయింది, ధ్యానం ఎక్కడుందని. అందువల్ల అవేమో బాహ్యంలో ఉంది. ఫోను ఒక్కసారే మోగింది అనుకుంటున్నా నేను, ఒక్కసారి కదా ఫోన్ మోగింది, ట్రర్ ఆవిడ ఎత్తేసింది, మాట్లాడేది అయిపోయింది. ఇక్కడ ఉన్న ట్రర్ 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 ఇది ఆగదు ఇక.
అర్థమవుతుంది. కాబట్టి బాహ్యంలో ఉన్నవని కృష్ణుడికి తెలియకపోలేదు. బాహ్యంలో ఉన్నవి బాహ్యంలోనే ఉంటే మనకి ఏ బాధ లేదు. బాహ్యంలో ఉన్నవి ఆంతర్యంలో వచ్చి చేరే. అర్థమవుతుంది. ఇప్పుడు బాహ్యంలో ఉన్నవి ఆంతర్యంలో వచ్చి చేరే. ఇప్పుడు అంటున్నాడు మళ్ళీ తీసుకెళ్ళి బాహ్యంలో పెట్టు. అవి బయట ఉండాల్సిన విషయాలు, అవి మాకు తెలుసు, నీకు ఆంతర్యంలోకి చేరి కలత పెడుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? బాహ్యంలో ఉన్నటువంటి శబ్దాది విషయాలు ఆంతర్యంలోకి రావడం జరిగింది అంటే అవి ఎంటర్ అయితే విక్షేపం స్టార్ట్ అయిపోతుంది. అది ఆడ నిన్న చూచారా మల విక్షేప. మల శుద్ధి బాగానే ఉంది, శుచిహి. కానీ ఇక్కడ శుచిహి అన్నప్పుడు మల నిర్మలం చేసుకున్నాం దాన్ని, ఓకే. కానీ విక్షేపం ఉంది. విక్షేపం ఏంటి? ఆసలేషన్. మనం అంటున్నామే నాకు ఏకాగ్రత లేదు. ఎందుకు నీకు ఏకాగ్రత భంగం అవుతుందో తెలుసా? ఆ విషయాలు వచ్చి లోపల డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి గనక. ప్లీజ్, ఇంకేం లేదు, లోపల డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి గనక. కాబట్టి ఆ బాహ్యంలో ఉండేవి బాహ్యంలోనే ఉండాలి. అవి గనక ఆంతర్యంలో గనక ఎంటర్ అయినాయే మనకు విక్షేపం కలిగేటువంటి అవకాశం ఉంటుంది గనక అవి రానియకుండా చూసుకోవాలి. అత్యాశ్రమస్థ సకలేంద్రియాన్ని నిరుధ్య, అలా నిరోధించిన తరువాత భక్త్యా స్వగురుం ప్రణమ్య. చూడండి, మనసుని మెత్తగా తయారు చేసుకోవడం. ఒక విత్తనం మనం వేస్తే అది చక్కగా మొలకెత్తాలి అనుకునేటప్పుడు దాన్ని మనం దున్నడమే కాకుండా దానికి నీళ్లు పెట్టి దాన్ని చక్కగా ముందు మెత్తగా తయారు చేస్తాం, కలుపంతా తీసేస్తాం. సరే, ఇది అత్యాశ్రమస్థ. అక్కడ జరుగుతుంది ఇదంతా. ఈ కలుపు తీసేయడం, వీడింగ్ ప్రోగ్రామ్ అంతా అక్కడ జరుగుతుంది. శుచిహి, మలదోషాలంతా కూడాను తొలగించేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నీళ్లు తడిపి భూమిని బాగా మెత్తగా తయారు చేసిన తర్వాత ఆ మెత్తటి నేలలో మనం వేసినప్పుడు విత్తనం ఎట్లాగైతే మొలకెత్తుతూ ఉందో హృదయాన్ని, మనస్సుని మెత్తగా తయారు చేసుకోవడం. ఇది బండలాగా ఉంటే భగవంతుడు నిలవలేడు ఆ బండలో. సరేనా? గుండె ఒక బండలాగా ఉండకూడదు, అది సున్నితంగా పువ్వులాగా తయారు కావాలి. అందుకని ఆయన పాల సముద్రంలో ఎందుకున్నాడు చెప్పండి? కిరసనాయిల బావిలో లేకుండా. లేకపోతే పెట్రోల్ బావుల్లో ఉండేవాడు. అప్పుడు మనం క్షీరసాగర సేన అనకుండా పెట్రోలు కూపసేన అని ఉండేవాళ్ళం. పెట్రోల్ బావుల్లో దొరకడం లే, క్షీరసాగరంలో ఉన్నాడు. మన మనసు కూడా క్షీరసాగరం లాగా మారాలి. అప్పుడే పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు. అందుకని మెత్తగా తయారు చేసుకోవడం. చివరికి ఇంతవరకు తయారవుతూ వచ్చినా ఇక్కడ ఒక అహంకారం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనసు నిగ్రహం అయిందనుకోండి, ఈరోజు నిన్న కాలేదు, వెంటనే ఏమనిపిస్తుందో తెలుసా సాధకుడికి? నిన్న కంట్రోల్ కాలేదు, మన కంట్రోల్ కాలేదు, ఈరోజు కంట్రోల్ చేశాను. నేను చేయగలను. ఐ కెన్. గోవింద గోవింద గోవింద. మళ్ళీ ఎక్కడికి పోతుందో ఇది అర్థమే కాదు. ఈ అహంకారం ఎక్కడ పుట్టుకొస్తుందో తెలియదు మనిషికి. అర్థమవుతుంది. అందువల్ల ఇంకా మెత్తబడిపోవడం మంచిది. దానికి ఒక్కటే మార్గం, భక్తితో స్వగురుం ప్రణమ్య. నీ గురువుకి భక్తితో నువ్వు నమస్కరించి అయిపోయింది. ఏంటో తెలుసా? హే గురుదేవా, నువ్వు ఎంతో బోధించావు, నాకు ఏదీ ఫలించడం లేదు నా దగ్గర. ఇలా ఫలించకపోవడానికి నా దురదృష్టమే కారణం. నేను ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు. ఈ మాటలకి, లౌకికమైన మాటలకి, శాస్త్రానికి సంబంధం లేదు. ఇవన్నీ లౌకికమైనటువంటి. ఇప్పుడు ప్రతిదానికి నాకు అదే అనిపిస్తుంటుంది. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా. చాలామంది లాజిక్ ఇస్తుంటారు, అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే అది శాస్త్రీయమైన లాజిక్. ఈ ప్రపంచంలో మనం అసలు ఏది మనకు అర్థం కాదు. శాస్త్రం తెలిసిన వాడు చూసేటువంటి కోణం వేరుగా ఉంటుంది. ఒక మనిషిని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళని అపార్థం చేసుకుంటాం, అపార్థం చేసుకోవాల్సిన వాళ్ళని అర్థం చేసుకుంటాం. దాని వెనక చండాలమైన లాజిక్ ఒకటి ఇస్తాం. ఈ లాజిక్కి సత్యానికి సంబంధం లేదు. అది అర్థం కావాలంటే మనిషికి మనస్తత్వ శాస్త్రం తెలిసి ఉండాలి, తత్వశాస్త్రం తెలిసి ఉండాలి. అలాంటి వాడే ఒక వ్యక్తిని చక్కగా అర్థం చేసుకోగలడు. కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకునేది ఏమిటో తెలుసా? వాళ్ళ రాగద్వేషాలతోనే. అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు. అందువల్ల వాళ్ళు కొందరు అంటారు నాకు చాలా అనుభవం, 80 సంవత్సరాలు అనుభవం ఉంది, అనుభవ జ్ఞానం లేదు సార్. అది వచ్చిన బాధ. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, నో డౌట్, బట్ యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఒక అనుభవం పొందితే లాభం లేదు, అనుభవంలో జ్ఞానం గడించాలి మనిషి. కాకి కూడా బ్రతుకుతుంది 1000 సంవత్సరాలు, ఏం ఉపయోగం? దానికి ఏం జ్ఞానం ఉంది కనుక జ్ఞానం ప్రధానమైనటువంటి విషయం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన లాజిక్తో పాడైపోతాం. అందువల్ల ఒక్కసారి అయ్యా నువ్వు ఎంత చెప్పినా నా దౌర్భాగ్యం నన్ను ఏడిపిస్తూనే ఉంది. కాబట్టి గురుదేవా, నీ యొక్క జ్ఞానం నాలో ప్రతిఫలించాలి అంటే భక్త్యా, ఇదిగో ధ్యానం స్టార్ట్ చేస్తున్నా. స్వగురుం ప్రణమ్య,
ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, మనం నమస్కారం చేస్తాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ 4వ అధ్యాయం. ఓకే, ప్రణిపాతం చక్కగా గురువుకి మనం నమస్కారం చేస్తాం, ప్రణాం చేస్తాం. కానీ తమాషా ఏంటంటే గురువు ఎప్పుడు ఉంటాడని కూడా ధ్యానం చేసే ప్రతిసారి. కాబట్టి మానసికంగా గురువుకి నమస్కారం చేయాలి. ఎక్కడ నమస్కారం చేసేది? ప్రణమ్య, ఆయన పాదపద్మాలకు నమస్కారం. పాదపద్మాలకు నమస్కారం చేయడం ఏంటో తెలుసా? అదే మనసుని మెత్తపరచుకోవడం. అదే తమాషా. ఆ పదం చూడండి, పాదపద్మాలు, చరణ కమలాలు, పద సరోజాలు, పద పంకజాలు, ఇవన్నీ ఎందుకు వాడతామో తెలుసా? అంతకన్నా మంచి ఉన్న అయ్యా పాదాల్ని పద్మాలతోనే మనం పోలుస్తాం. సరేనా? మామిడి పండుతో పోల్చాం. గురుదేవ నీ పాద ఫలములకు నమస్కారం అని ఎవ్వడు అనలేదు ఇప్పటివరకు. పుష్పాలతో పోలుస్తున్నారు, పాద పద్మాలు అంటున్నారే కానీ పాద ఫలాలు కావు. ఆ ఫలం ఎంత గొప్పదైనా కానీ గురుదేవ పాద ఫలములకు నమస్కారం, చరణ ఫలములకు నమస్కారం అని ఎక్కడ నేను వినలేదు. పాద పద్మాలకి, పద్మానికి ఫలానికి తేడా ఏంటంటే, ఇప్పుడు మామిడి పండు కోయాలనుకోండి, జామకాయ కోయాలి, ఇది పద్ధతి. ఓకే, సరేనా? ఎందుకని? చెట్టులో ఉంటుంది కనుక పండు, చెట్టులో పండు ఉంటుంది కనుక ఇట్లా కోస్తాం, ఇంకా ఎగిరిగిరి, ఇది అహం. కానీ సరోవరంలో ఉంటుంది పద్మం, దాన్ని కోసుకోవాలంటే నువ్వు వంగాలి. అర్థమవుతుంది? నువ్వు వంగాలి. ఆ వంగడం నమ్రత, ఆ వంగడం నమ్రత. ఎప్పుడైతే నువ్వు వంగావో, తల వంచావో, నమ్రత. అందువల్ల పూర్వం చూడండి, మన ఇల్లు కూడా ఎట్లా కట్టేవాళ్ళంటే, ఇల్లు చాలా పెద్దది ఉంటుంది లోపల, కానీ ద్వారం మాత్రం చాలా చిన్నది పెట్టేవాళ్ళు పూర్వం. అందుకని పోయేటప్పుడు కొట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ చాలా తమాషా విషయాలు. ఎందుకంటే వచ్చేవాడే కొద్దిగా తల ఉంచి వస్తే లోపల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది ద్వారం దగ్గరనే ఆ చెక్ జరిగేది. చెక్ పోస్ట్ అక్కడే, చెక్ పోస్ట్ అక్కడే. కనుక వాడు రావడమే గొడవతో వచ్చినా తల కనుక ఉంచి కనుక లోపలికి వచ్చాడంటే కొద్ది గొడవ తగ్గుద్ది. అందువల్ల అటు పెట్టేవాడు. ఇంకా కూడా ఉండే తమాషా, వస్తున్నాడు అనుకోండి కొత్త వ్యక్తి, ఆయన పొడవుగా ఉంటాడు 6 feet, ఇదేమో 5 feetలోనే ఉంటుంది ద్వారబంధం. అందుకని మన వాళ్ళు చెప్తుంటారు, ఇదో మాయా తగులుతుంది కాస్త వంగిరా అని. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అక్కడ వంగుతాడు, ఇక్కడ ఉండే ద్వారబంధం అక్కడే వంగుతాడు ఆయన. ఎక్కడొచ్చి ఎత్తుతాడో తెలుసా? ద్వారబంధం దగ్గర ఎత్తుతాడు. పూర్వ రోజులు ఇదొక తమాషా. అక్కడ వంగి ఇక్కడికి వచ్చి వంగచ్చు, అక్కడ వంగుతాడు. నేను చాలా చూశాను ఈ చిన్నప్పుడు. ద్వారబంధం దగ్గర టప్పని ఎత్తుతాడు తల. చెప్పినట్టు చెప్తాడు, నీకు అంతగా కదా నేను చెప్పి బుద్ధిలే, నువ్వు అక్కడ ఎందుకు చెప్పావు, ఇక్కడ చెప్పకుండా, మరి అక్కడ చెప్తే అక్కడ ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడ అదే. అందుకని ఎప్పుడైతే తల వంచుతామో, తల ఎత్తడం అహంకారం. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఏమనుకుంటున్నావు నన్ను అన్నప్పుడు తెలియకుండా పోద్ది తల. ఎవరికైనా పోద్ది. ఆ మాట అనగలగాలి. కానీ ఎవరనుకుంటున్నావా నువ్వు అన్నాడు అనుకోండి, తల వంచి అనమనండి. ఆ మాట ఎవరనుకుంటున్నావు, ఈ కెనాట్. ఇది భంగిమలకి మన మనోభావాలకి చాలా సంబంధం ఉంది. అందుకని ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్టన్నాడు అనుకోండి మళ్ళీ యాతన అయిపోద్ది. కాబట్టి దేహాన్ని కూడా ఎంతవరకు మనం వినియోగించుకుంటూ ఉండాలి. ఆ భంగిమలు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని భక్తితో పద్మాలు ఎక్కడుంటాయి? సరోవరంలో ఉంటాయి. వంగితేనే మనం కొయ్యగలం. కాబట్టి పాదపద్మాలు. రెండవది, నిన్న చూసినట్టుగా పద్మపత్రం ఇవ అంబసా. కాబట్టి ఏ విధంగా అయితే పద్మపత్రానికి నీరు అంటుకోదో, నీటిలోనే ఉండినా అట్లాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఉండినా ఈ ప్రపంచం అంటుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కూడాను పద్మాలని మనం పోలుస్తాం. పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం మన యొక్క సంప్రదాయంలో. కనుక భక్త్యా స్వగురుం ప్రణమ్య, ఆ భక్తితో గురువుకు నమస్కరించి ఇక్కడికి మెత్తబడిపోయింది. ఏంటో తెలుసా? నా గురువు నాకు కూడా ఉండాడు ధ్యానంలో. దట్ ఈస్ ద పాయింట్. అర్థమవుతుంది? నా గురువు నాకు కూడా ఉండాడు. ఎప్పుడైతే ఆయనకి నమస్కరించానో, ఆయన లేకపోతే నేను ఎట్లా నమస్కరిస్తాను? ఉన్నాను. ఎక్కడున్నాడు ఇప్పుడు? బయట లేడు, నా మనసులో ఉన్నాడు. కాబట్టి నా మనసులో నా గురువు ఉన్నాడు గనక ఏం పర్వాలేదు నాకు. ఎక్కడైనా మనం ఒంటరిగా పోయేటప్పుడు, నిర్జన ప్రదేశంలో ఒక అడవిలో ఒంటరిగా పోతున్నాం అనుకోండి, ఎంతో భయం వేస్తూ ఉంటుంది. కూడా ఒక మనిషి ఉంటే ధైర్యం ఉంటుంది. సరేనా? ఇది ఆంతరంగికంగా మనం చేసేటువంటి ఈ ధ్యానం అనేటువంటి ప్రయాణంలో ఒంటరి ప్రయాణం కాకుండా పక్కన గురువు ఉండాడు. భక్త్యా స్వగురుం ప్రణమ్య. గురువు ఉన్నాడంటే జ్ఞానపూరితంగా ఉన్నాడు. నాకు ఏ ఒక్క బాధ లేదు, నిర్భయంగా నేను ధ్యానం చేయొచ్చు, నాకు అభయప్రదానం జరుగుతుంది అనేటువంటి ఒక భావన,
దృఢమైనటువంటి సంకల్పం, అకుంఠితమైనటువంటి విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది. అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం, ఆ హృదయ పద్మంలో ధ్యానం స్టార్ట్ అవుతుంది. ఇది రేపు చూస్తాం. ప్లీజ్. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.